ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో ఉన్నాము. ఈ మేడ్చల్లోని ఒక హౌస్, ఇంతకుముందే ఈ హౌస్ సంబంధించిన వీడియోలు మీకు పెట్టడం జరిగింది. ఈ హౌస్ ఏంటంటే నిర్మాణం చేసి వదిలేశారు. వేరే ఒకతను, మన సబ్స్క్రైబర్ ఒక అతను ఈ హౌస్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఈ హౌస్ అనేది మనకు చూపించడం జరిగింది. ఈ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి వారు అడగడం జరిగింది. ఈ ఇల్లు పరిశీలించినప్పుడు చాలా వాస్తు దోషాలు అనేవి ఇందులో ఉండడం జరిగింది. అందువల్ల ఇక్కడ పని కూడా స్పీడ్గా వెళ్ళకపోవడము, చాలా డిలే అవ్వడం ఇలాగన్నీ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ పైన చూపించి, ఇది ఇంటికి సంబంధించిన ఒక గర్భం అంటాం మనం. ఏదైతే ఇంటికి సంబంధించిన స్లాబ్ ఉంటుందో ఆ స్లాబ్ కింద అక్కడి నుంచి చూడండి, ఆ మెయిన్ డోరు, ఇక్కడ వచ్చేది మెయిన్ గేటు. ఈ రెండింటికి మధ్యలో ఇదంతా కూడా ఇప్పుడు నేను నిల్చున్న ప్రదేశం అంతా కూడా ఒక పెద్ద వాటర్ సంప్. ఇదంతా కూడా ఈ విధంగా మన ఇంటి స్లాబ్ కింద వాటర్ సంప్ అనేది రాకూడదు. ఇంటి స్లాబ్ దాటి పక్కన బాల్కనీ స్లాబ్ కింద వాటర్ సంప్ రావచ్చు. లేదా ఇంకా మనకి సెట్ బ్యాక్ స్థలం ఉంటే కనుక ఆ స్థలంలో మనం వాటర్ సంప్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇక్కడ చూస్తే చాలా పెద్ద వాటర్ సంప్. ఇదంతా కూడా దాదాపు 20 అడుగులు పొడవు, వెడల్పు ఒక 10-12 అడుగులు వెడల్పులో ఒక పెద్ద వాటర్ సంప్ అనేది తీయడం జరిగింది. ఈ విధంగా ఇంటి స్లాబ్ కింద, అదేవిధంగా మెయిన్ గేట్కి ఎంట్రన్స్లో, అటు డోర్కి ఎంట్రన్స్, రెండింటికి మధ్యలో వాటర్ సంప్ అనేది ఉంటే అక్కడ పనులు అనేవి సవ్యంగా సాగవు. వాస్తు ప్రకారం ఆ విధంగా ఉండకూడదు. మీకు ఈ మధ్యన మీరు హైదరాబాద్లో కూడా ఒక సిచ్యువేషన్ చూశారు. ఇది వాస్తు పరంగా అంటే ఒక నమ్మకం ఉండకపోవచ్చు, వాస్తు అంతా ఒక బూటకం ఉండొచ్చు. కానీ సైన్స్ పరంగా కూడా మనం ఆలోచన చేస్తే ఇంటి గేట్ ఎదురుగా, అలాగే డోర్ ఎదురుగా కూడా వాటర్ సంప్ ఉంటే కనుక ఎవరన్నా వచ్చి ఒక సందర్భంలో మూగజీవాలు అంటే కుక్కో పిల్లో ఏదో ఒకటి కొన్ని జీవరాశులు అందులో పడిపోవచ్చు, లేదా మనుషులు కూడా చూసుకోకుండా సంపులో పడిపోవచ్చు. ఈ విధంగా ఇంతకుముందు మీరు హైదరాబాద్లో ఒక 2 నెలల క్రితం ఒక కేసు చూసే ఉంటారు. ఒక హాస్టల్ బిల్డింగ్లో ఒక అబ్బాయి ఆ గేట్ దాటి వచ్చి వాటర్ సంపులో పడిపోయి చనిపోయాడు కూడా. ఎందుకంటే అంటే వాస్తు అనేది మన పూర్వీకులు ఏం చెప్పారంటే సైన్స్ని అనుసంధానం చేసి అప్పట్లోనే ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఇది ఇంటి స్లాబ్ కింద మెయిన్ గేట్ ఎదురుగా, మెయిన్ డోర్ ఎదురుగా ఎప్పుడు కూడా సంప్ అనేది ఉంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది 100% చెప్పాలంటే. ఓకే, మీరు ఎవరైనా ఒక మంచి వాస్తు తెలిసిన వ్యక్తుల్ని పిలిపించుకొని ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు ఏ విధంగా చేయాలి. వాస్తు అంటే మీరు అనుకున్నట్టు మూఢనమ్మకం వాస్తు కాదండి, ఇది ఒక సైన్స్కి సంబంధించిందే. కానీ మన వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, దీన్ని వాస్తు అనేది ఒక మూఢనమ్మకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ వాస్తు ప్రకారం ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ 8309037905కి కాంటాక్ట్ చేయండి. ఓం గం గణపతియే నమః.